గన్ పార్క్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తొలుత గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. లైవ్లో చూద్దాం. రాహుల్ గాంధీ ప్రచారం చేస్తూ ఇక్కడ రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి, అదానీ అలై బలై, ఒకవైపు రాహుల్ గాంధీ ఢిల్లీలో, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లోనేమో అదానీ మీద దుర్మార్గ ప్రచారం చేస్తూ ఇక్కడ మాత్రం అదానీ మంచివాడు అన్నట్టుగా నటిస్తున్నారో ఆ ద్వంద్వ ప్రమాణాలను కూడా ఎండగట్టడానికే ఈరోజు ఈ రకంగా అదానీ, రేవంత్ ఒకటై తెలంగాణ ప్రజలతో ఆడుతున్న నాటకాన్ని కూడా బయటపెట్టడానికే ఈ రకంగా మేము నిరసనగా ముందుకు పోతా ఉన్నాం. అదే మాదిరిగా రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రతి సమస్యని కూడా, గురుకుల పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, రైతాంగంలో నెలకొని ఉన్న సమస్యలు కావచ్చు, లగచర్లలో దౌర్జన్యంగా భూములు లాక్కుంటున్న వైనం కావచ్చు, అదే మాదిరిగా నెరవేరని గ్యారంటీలు, ఇచ్చిన 420 హామీలు వాటిని తుంగలో దొక్కిన వైనం, అన్నింటికి మించి తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడి, ఇవాళ తెలంగాణ తల్లినే మారుస్తానంటున్న రేవంత్ రెడ్డి యొక్క దుర్మార్గపు ఆలోచనను కూడా నిరసిస్తూ మేమందరం కూడా ఈరోజు శాసనసభ సమావేశాల్లో మా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని, తెలంగాణ ప్రజల యొక్క ఆర్తిని ఈ రెండు సభల్లో కూడా వినిపిస్తాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గపు ఆలోచనని, ఎమ్మెల్యేల హక్కులను, చివరికి ప్రజాస్వామిక ఆకాంక్షలను కూడా కాలరాస్తున్న విధానాన్ని కూడా ఎండగడతామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి, అదానీ దోస్తానని కూడా శాసనసభ వేదికగా ప్రజల ముందు ఎండగడతామనే మాటను కూడా మళ్ళొకసారి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. గన్ పార్క్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. చందు. యామ్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉదయమే గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. గన్ పార్క్ వద్దకు చేరుకున్న తర్వాత అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా అక్కడ చేరుకున్న తర్వాత అమరవీరులు నివాళులర్పించి అక్కడే జై తెలంగాణ నినాదాలు చేశారు. ఆ తర్వాత అక్కడ అదానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి కలిసి ఉన్నటువంటి ఒక లోగోతో ఉన్నటువంటి ఫోటో టీషర్ట్స్ను వాళ్ళంతా కూడా ధరించి అదానీ, రేవంత్ బాయ్ బాయ్ అంటూ కూడా నినాదాలు చేశారు. అదే టీషర్ట్స్తో వాళ్ళ అసెంబ్లీకి లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులకు అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. వాళ్ళని లోపలికి రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాన్ని అయితే పోలీసులు చేస్తున్నారు. ఖచ్చితంగా టీషర్ట్స్ విప్పిన తర్వాతనే అసెంబ్లీ లోపలికి రావాలని చెప్తున్నారు. గత కొంతకాలంగా మనం చూస్తున్నాం, ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలోనే అదానీ, రేవంత్ మధ్య అనుబంధం ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ముఖ్యంగా ఒకవైపు రాహుల్ గాంధీ అదానీతో దోస్తీ వద్దు అంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం ముద్దు అంటున్నాడు అంటూ కూడా పలుసార్లు కేటీఆర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించిన నేపథ్యంలో అదానీ, రేవంత్ ఒకటే అనేటువంటి అంశాన్ని ప్రొజెక్ట్ చేసేలా బీఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. చేపట్టినటువంటి కార్యక్రమాన్ని మాత్రం పోలీసులు అడ్డుకున్నారు. ఖచ్చితంగా టీషర్ట్స్ విప్పితేనే లోపలికి పంపిస్తామని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే అటు పోలీసులకు బీఆర్ఎస్ నేతల మధ్య ఒక వాగ్వాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే అదానీతో రేవంత్ దోస్తీని బట్టబయలు చేసేందుకు బీఆర్ఎస్ నేతలు అయితే ప్రయత్నాలు గత కొంతకాలంగా చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే గతంలో అదానీ
ఏదైతే స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల విరాళం కూడా ఇచ్చిన నేపథ్యంలో అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా కాస్త వెనక్కి తగ్గింది. అదానీ ఇచ్చే విరాళాన్ని వెనక్కి తీసుకుని విరమించుకోవాలని కూడా అదానికి చెప్పిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఈ యొక్క అంశాన్ని పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేయాలని కూడా బీఆర్ఎస్ భావించిన క్రమంలోనే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలంతా కూడా ఈరోజు అసెంబ్లీకి హాజరు కాబోతున్నారు. అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని కూడా భావించారు. ఈ క్రమంలోనే ఈ నిరసన కార్యక్రమాన్ని చేసినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. సిఎల్పి సమావేశం అయితే ప్రస్తుతం కొనసాగుతున్న క్రమంలోనే బయట పోటీగా బీఆర్ఎస్ ఈ యొక్క నిరసన కార్యక్రమానికి దిగింది. మొత్తంగా పోటాపోటీగా రెండు పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాలు మాత్రం చాలా వేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఘటనలను బట్టి చూస్తే చాలా వాడివేడిగా జరిగే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఎత్తుకు పై ఎత్తులు వేయాలని అధికార విపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో ఆ క్రమంలోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అవుతుంది. రోజుకొక కార్యక్రమంతో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీకి రావాలని కూడా భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మరోవైపు తెలుగు తల్లి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపు మార్చడానికి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈరోజు తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సాయంత్రం ఉన్న క్రమంలోనే పోటీగా ఈరోజు మేడ్చల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తోంది అక్కడ మేడ్చల్ పార్టీ కార్యాలయంలో. ఈ నేపథ్యంలో పోటాపోటీ కార్యక్రమాన్ని కూడా ఈరోజు పెట్టుకున్న నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం రెండు పార్టీల మధ్య చాలా వాడివేడిగా చర్చలు అయితే జరిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. యామిని. రైట్, థ్యాంక్ యూ.